గుర్తుపెట్టుకో, మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. దానం సంపాదనను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. డబ్బు తొడ గొడుతుంది, పడ గొడుతుంది, చెడ గొడుతుంది, విడ గొడుతుంది. జీవితంలో ఎవర్నీ తగ్గించి మాట్లాడకూడదు, ఎవర్నీ బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తిమంతంగా ఉండొచ్చు, కాని కాలం నీ కన్నా శక్తిమంతమైనదని గుర్తుంచుకో. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి.